చివరికి వచ్చిన తర్వాత ఇంతమందిని ఇక్కడ నుంచోబెట్టి ఇట్లా మాట్లాడడం కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. అక్కినేని అభిమానులందరికీ ఇటువంటి ఫంక్షన్ని ఇంత బ్రహ్మాండంగా ఉత్సాహభరితంగా ఉంచుతున్నందుకు చాలా సంతోషం. అభిమానులు లేకుండా, ఈ కోలాహలం లేకుండా ఏ ఫంక్షను రక్తి కట్టదు. యాంకర్స్ ఎంత బాగా మాట్లాడినా కూడా. ఇక్కడ ముఖ్యంగా ఈ ఆల్ ది న్యూ టాలెంట్స్తో పాటు ముగ్గురు వ్యక్తుల గురించి నేను మాట్లాడాల్సిన ధర్మం ఉంది. మ్యాట్రిక్స్ ప్రసాద్ గారు నాకు నాగార్జున గారికి కావలసిన ఉత్తమమైన మంచి స్నేహితుడు మాకు. అటువంటి మ్యాట్రిక్స్ ప్రసాద్ గారు ఇట్స్ అ హంబుల్ బిగినింగ్. అంటే ఇంతకన్నా హంబుల్ బిగినింగ్ ఏమి ఉండదేమో. ఎందుకంటే ఆయన కెపాసిటీ కానీ, ఆయన నిబద్ధత కానీ, ఒక నలుగురు హీరోలను పెట్టి ఒకేసారి తీయగలిగిన కెపాసిటీ ఉండి, ఒక బాహుబలి ఇంటూ 4ని తీయగలిగిన శక్తి ఉండి, ఇటువంటి వెరీ హంబుల్ బిగినింగ్తో ఒక కొత్త టాలెంట్స్తో కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఈ పిక్చర్ తీస్తున్నందుకు ఆయనకి మై హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ ఫర్ హిమ్. థ్యాంక్ యూ సార్. దెన్ ఐ హావ్ టు టెల్ అబౌట్ నాగార్జున. ఐ విల్ బి వెరీ బ్రీఫ్. మా ఇంట్లో మేము ఎప్పుడు మా అబ్బాయిలు మేము కూర్చున్నప్పుడు సినిమాల గురించే మాట్లాడుకుంటూ ఉంటాం. ఎక్కువ 90% సినిమాల గురించి మాట్లాడుకుంటాం. సో దెర్ వాజ్ ఎ ర్యాపిడ్ క్వశ్చన్స్ అంటాం కదా, అంటే అలా అనగానే అలా సమాధానం చెప్పాలి. ఇలా అడగడంలో ఒకసారి బన్నీని, అదే ఒక 15 మంది హీరోలు ఇంతకాలం ఉండడానికి ముఖ్యమైన కారణం ఏంటి అని ర్యాపిడ్గా మా అబ్బాయిలతోటి ఇలా చెప్పాలన్నమాట. అటువంటి బన్నీకి ఈ క్వశ్చన్ నాగార్జున అని పడితే ద న్యూనెస్ ఎక్కడున్నా కూడా ఇమ్మీడియట్గా ఆకర్షించి దాన్ని పట్టుకుని ముందుకు వెళ్ళిపోతూ ఉంటాడు ఆయన అన్నాడు. దిస్ ఈజ్ వాట్ బన్నీ టోల్డ్. దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ వీ ఫీల్ అండ్ ద ఆడియన్స్ ఫీల్. ఎక్కడ కొత్తదనం ఉన్నా ఆయన ఆకర్షించి దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారు. ఆయనకి ధైర్యం ఉంది. ఆయన భయం ఇది ఒక కొత్త డైరెక్టరో, ఒక కొత్త యాక్టరో, ఒక కొత్త థాటో, ఒక కొత్త టెక్నిక్కో ఏదో పరిచయం చేయడానికి ఒక సందేహం లేకుండా ముందుకు వెళ్ళిపోయే ఒక ధైర్యమైన మనిషి. అండ్ హీజ్ ఆర్ గుడ్ ఫ్రెండ్. కంగ్రాట్స్ ఫర్ హిమ్ ఫర్ స్టార్టింగ్ దిస్ ఫిలిం, డూయింగ్ దిస్ ఫిలిం. అండ్ అగైన్ ఐ హ్యావ్ టు టెల్ అబౌట్ అనదర్ పర్సన్, జీకే అని. ఇక్కడ అతను ముందుకు రాడు, కనపడ్డు, రమ్మన్న రాడు, అక్కడెక్కడో ఉంటాడు. అతని గురించి 2 మాటలు చెప్పకుండా దీన్ని ముగిస్తే నాది పొరపాటు అవుద్ది. అతను ఎంత టాలెంటెడ్ పర్సన్ అంటే వాళ్ళ నాన్నగారే డైరెక్టర్. ఇక్కడ గొప్ప కొడుకుని కన్నారు సార్ మీరు. జీకే గురించి 2 మాటలు చెప్పాలి. జీకే, నువ్వు రావని తెలుసు, నేను ఇలా మాట్లాడుతున్నాను, నువ్వు పారిపోయి ఉంటావని కూడా నాకు తెలుసు. కానీ ఒక చిన్న మాట చెప్పాలండి. సంతోషం అంటే హ్యాపీనెస్ ఈజ్ జనరల్లీ బికాస్ ఆఫ్ ద సర్కమ్స్టాన్సెస్ అని అనుకుంటూ ఉంటాం. హ్యాపీనెస్ ఈజ్ అన్ యాటిట్యూడ్ అనడానికి అతను ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. నేను కొన్ని 100 సార్లు ఫోన్ చేసి ఉంటాను. ఎప్పుడు చేసినా ఎలా ఉన్నావు జీకే అంటే, ఫెంటాస్టిక్ సార్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ. ఇంతే అన్నాడు. ఫెంటాస్టిక్ సార్, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ అంటాడు. జీకే నువ్వు ఎక్కడున్నావు అంటే, ఆమె ఫోన్ కాల్ అవే అంటాడు. 10 నిమిషాల్లో వస్తాడు, కావాల్సిన పని చేస్తాడు, వెళ్ళిపోతాడు. ఇలాగా తలలో నాలుక వల్లే ఇండస్ట్రీలో నా ఒకటికి కాదు, నాగార్జున గారికి కాదు, చాలామందికి, చిరంజీవి గారికి, ఎంతమందికి అంటే చాలామందికి అతను అటువంటి వ్యక్తి. దీన్ని, ఇది కాన్సెప్ట్ని కానీ, ఈ పిక్చర్ని వెనకాలండి దీన్ని నడిపించడానికి కానీ అన్నిటికీ ఉపయోగపడ్డా, ఈ అన్నిటినీ ఆ సారథ్యం వహించిన జీకేకి నా ప్రత్యేక అభినందనలు. తర్వాత జీకే గురించి తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు కదా, జీకేకి చప్పట్లు కొట్టండి. సో మన హీరో చాలా సింపుల్గా ముద్దుగా అంత మాట్లాడేశాడు ఏంటి అసలు నాకు అర్థం కాలేదు. ఎట్లా మాట్లాడేశాడు ఇటువంటి వాడు. ఇట్లా మాట్లాడేస్తే ఇంకెంత బాగా చేసి ఉంటాడు. ఆ అమ్మాయి కూడా ఎంత చక్కగా ఉంది. వీళ్ళందరూ కలిపి న్యూ టాలెంట్స్. ఇక్కడ పేరున చెప్పాలంటే మన మ్యూజిక్ డైరెక్టర్, దిస్ ఈజ్ యువర్ డే మ్యాన్, అన్ ఎక్సలెంట్ సాంగ్స్, ఐ విష్ యూ హ్యావ్ ఎ గ్రేట్ ఫ్యూచర్. అండ్ అలాగే రోషన్ కనకాల, హలో ఫాదర్. I wish all the team, everyone, all the best, and I hope this film will be a big
big hit. Thank you very much for giving the opportunity. Thank you, Arvind Garu.